నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కాశీ విశ్వనాథుడి ఆలయానికి పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు కాదు, మందిరాన్ని కూల్చి ఔరంగజేబు కాలంలో అక్రమంగా మసీదుగా మార్చే ప్రయత్నాలను చేశారు అంటూ కోర్టు మెట్లను ఆశ్రయించారు అక్కడ ఉన్న హిందువులు. దీనితో అక్కడ ఒక సర్వే కమిటీని వేయించి సర్వే చేసి ఆ సర్వేలో వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా జ్ఞానవాపిలో శివుడు నంది ఉన్నాడు, పూజలు చేసుకోవడానికి ఖచ్చితంగా కూడా అనుమతులు ఇవ్వాల్సిందే అంటూ అక్కడ కోర్టు తీర్పు ఇచ్చింది. కొన్ని షరతులతో కూడిన తీర్పునిచ్చింది. ఆ షరతులు ఏంటి అనంటే, ఒక పూజారి మాత్రమే ఆ మందిరంలోకి వెళ్ళి ప్రతిరోజు ఆ మందిరం ఎలా ఉంది అనేది చూసి పూజ చేసి రావడానికి వీలవుతుంది అని. దీనిని ఒక పంతులకే కాదు, బ్రాహ్మడికే కాదు, భక్తులందరూ కూడా ప్రతిరోజు స్వామివారి దర్శనం చేసుకునే విధంగా అవకాశం ఇవ్వండి అంటూ హిందువులు ఈ కేసు విషయంలో త్వరితగతిన తీర్పు ఇవ్వండి అంటూ హిందువులు కోర్టుకు వెళ్తే, అసలు ఇక్కడ పూజలే జరగొద్దు, పూజలు జరగడాన్ని ఆపేయండి అంటూ ముస్లిం సంఘాలు కూడా హైకోర్టుకు వెళ్ళాయి. అయితే ఈ విషయంలో ఈ పిటిషన్, ముస్లిం సంఘాలు ఏవైతే అక్కడ పూజలు చేయొద్దు అని చెప్పిందో ఆ పిటిషన్ అయితే పూర్తిగా తోసిపుచ్చేసింది హైకోర్టు. వారణాసి కోర్టుకు ఆదేశాలు కూడా జారీ చేసింది అలహాబాద్ హైకోర్టు. అలహాబాద్ హైకోర్టు ముస్లింలు వేసిన పిటిషన్ని తోసిపుచ్చటమే కాదు, హిందువుల తరపు నుంచి, అంటే ప్రతిరోజు కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడానికి అనుమతినివ్వండి అంటూ వేసిన పిటిషన్కి సంబంధించి వారణాసి కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. అది ఏంటి అనంటే, ఈ పిటిషన్ని విచారించి 8 వారాలలోగా తీర్పును వెలువరించాలి అని చెప్పింది. వారణాసి కోర్టులో వేగంగా విచారణ జరపాలని అలహాబాద్ జస్టిస్ మనీష్ కుమార్ ధర్మాసనం ఆదేశాలను ఇచ్చింది. 2022 మే 16న శివలింగం కాశీ విశ్వనాథుడి గుడి పక్కన జ్ఞానవాపిలో విగ్రహం బయటపడితే అప్పటి నుంచి పూజలకు అనుమతించింది. అయితే పూజారి మాత్రమే పూజలకు అనుమతిస్తే భక్తులకు కూడా అనుమతి ఇవ్వాలని కోర్టుకు వెళ్లారు. 8 వారాలలోపు దీనికి సంబంధించిన పూర్తి తీర్పు ఇచ్చేయండి, దీన్ని ఇంకా నాంచొద్దు అంటూ ఇక్కడ జస్టిస్ మనీష్ కుమార్, ఎవరైతే అలహాబాద్ కోర్టుకు సంబంధించిన ధర్మాసనం ఉంటారో ఆయన వారణాసి కోర్టుకు చెప్పారు, దీన్ని ఇంకా నాంచొద్దు, ముస్లిమ్స్ వేసిందైతే అసలు పిటిషనే కాదని దాన్ని కొట్టేసింది హైకోర్టు. కానీ హిందువులు వేసిన దానికి సంబంధించి భక్తులు ఏదైతే ప్రతిరోజు అక్కడున్న శివుడిని నందిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించి పూర్తి సర్వే వివరాలని, అలాగే ఆ కేసుకి సంబంధించి మొత్తం పునఃపరిశీలించిన తర్వాత 8 వారాలలోపు తీర్పు ఇవ్వండి అంటూ అలహాబాద్ హైకోర్టు వారణాసి హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇంకా 8 వారాలలో జ్ఞానవాపికి సంబంధించిన పూర్తి తీర్పు వెలువడనుంది. ధర్మానికి ప్రతీకలుగా ఉన్న ఆలయాలని కూల్చేశాము, ఆక్రమించుకున్నాము అని ఆనందపడితే ఈరోజు కాకుండా రేపైనా సరే వారు ఓడిపోక తప్పదు, ధర్మం అనేది గెలవక తప్పదు అనే విషయం జ్ఞానవాపి విషయంలో మరొక్కసారి రుజువైంది. హిందూ ఆలయాలను ధ్వంసం చేసి హిందూ సంస్కృతిని, భారతదేశ సంస్కృతిని లేకుండా చేయాలి అని ఆ కాలంలో ఔరంగజేబు లాంటి రాజులు చేసిన దురాక్రమణను ఈరోజు ధర్మం రక్షించబడితే మనల్ని ధర్మం రక్షిస్తుంది అనే విధంగా బయటపడుతూనే ఉన్నాయి. మొన్న అయోధ్య, ఈరోజు జ్ఞానవాపిలో జరుగుతున్న పూజలు, రేపు 8 వారాల్లో భక్తులకు కూడా దర్శనం ఇచ్చే విధంగా రాబోతున్న తీర్పు చాలా చైతన్యాన్ని సంఘటితం చేస్తున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.